జై శ్రీకృష్ణ డియర్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. మొన్న నేను బైక్ పైన ఇంటికి వెళుతూ ఒక వింత చూశాను. ఆ వింత పరిణామ క్రమంలో ఎలా రూపుదిద్దుకుందో మీ అందరూ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అది అవసరం కూడా. అది కాస్త చెప్పే ప్రయత్నం చేస్తాను, తెలియాలి ఈ విషయం మీకు. ఒక ఫ్యామిలీ ఎవరో కానీ మొత్తానికి రోడ్డు పక్కనే ఒక ఇల్లు కట్టించుకున్నారు. ఆ ఇంటికి ఆనుకొని గేట్ పక్కన ఒక షాప్ కూడా కట్టించుకున్నారు. ఇంట్లోనే అంతర్భాగంగా బయట వైపుకు ఒక షాప్ కూడా కట్టించుకున్నారు. ఆ ఇంటికి ఆనుకొని ఇలాంటిది ఒకటి వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు వాళ్ళు కొట్టించలేదు, చక్కగా చెట్టును అలా ఉంచి ఇల్లు కట్టించేసుకున్నారు. ఇంటికి అనుకుని షాప్ కట్టించారు కదా, ఆ షాపు ఆ ఇంటి ఆవిడ ఒక ఈ ఆర్ట్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ అని, చీరలని, జాకెట్లని ఇవన్నీ అమ్మి ఒక షాప్గా పెట్టేసుకొని షాప్ రన్ చేస్తూ ఉంది. ఆ చెట్టు అలాగే ఉంది, వేప చెట్టు. రోజు నేను వెళ్ళేదారిలో చూస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఆవిడ ఏం చేసిందంటే ఆ చెట్టుకి కింద సగం వరకు ఇలా సగం వైపు వరకు పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టేస్తుంది. ఆ తర్వాత నిదానంగా ఆ చెట్టుకి ఒక పసుపు ఎరుపు రంగు కలిపిన చీర ఒకటి తీసుకొచ్చి చెట్టుకి చీర చుట్టి చీర వేసేసింది. ఏంటో చూస్తూ ఉన్నాను రోజు వెళ్ళేదారిలోనే. మొన్న ఈ మధ్య ఏం చేసిందంటే అడేపుకుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ చెట్టుకు చీర కట్టింది కదా, పైన వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ అమ్మవారి రూపులు అంటారు కదా, ఈ ఫేస్ మాస్క్ లాంటివి ఉంటాయి కదా, అమ్మవారి పెడతారు గెటప్స్, అది కూడా ఒకటి ఫిక్స్ చేసి, ఆ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ నగ అది ఒకటి ఫిక్స్ చేసి, ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసేసి ఒక పూలదండ వేసి కంప్లీట్గా చెట్టుకి ఆనుకొని ఒక అమ్మవారు నిలబడి ఉన్నట్లుగా గెటప్ వేసేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే చుట్టుపక్కల ఉండే ఆ లేడీస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారు అనేసి ఇంక అక్కడికి రావాలన్నమాట. ఈవిడేం చేస్తుంది, ఆ గెటప్ వేసే చెట్టుకి పూజలు అవి చేసేస్తూ సాంబ్రాణి కడిలు, అగరొత్తులు, దీపాలు అవి వేసేసి ఆ షాప్లో కూర్చుంటుంది అనమాట. ఆ షాప్లో ఏంటంటే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ, చీరలు, ఈ మగ్గం వర్క్ జాకెట్లు ఇవన్నీ తయారు చేస్తారు కదా, ఇళ్లలో పరిశ్రమలో పెట్టుకుంటారు కదా లేడీస్, అదనమాట షాప్. ఇప్పుడు ఈవిడ ఆ పక్కన ఆ షాప్ కానుకొని రోడ్డు పక్కన ఉన్న మున్సిపాలిటీ వాళ్ళ వేప చెట్టుకి అమ్మవారి గెటప్ వేసేసింది. రోజు అక్కడ పూజ చేసేస్తుంది. లేడీస్కి ఆటోమేటిక్గా సెంటిమెంట్లు, మన లేడీస్కి కావాల్సింది అవే. ముందు ఎక్కడ ఈ గెటప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా లేడీస్ అక్కడికి రావడం, వచ్చేసి నిదానంగా ఇంక అక్కడ దండం పెట్టుకోవడం. వాళ్ళకి ఏవో ఒక పనులు అవుతాయి, అవ్వకుండా ఉండవు కదా, ఇక్కడ దండం పెట్టుకోవడం వల్లే అయ్యింది అని ప్రచారం. ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టేయడం, ఇంకా అమ్మవారికి చీరలు పెట్టాలి, నగలు పెట్టాలి, ఈ షాపులో నుండి కొనుక్కెళ్ళి తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టేయడం. ఇది బిజినెస్. నిన్నటి దాకా అదొక వేప చెట్టు. పాప రోడ్ల పక్కన పనులు చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు రోడ్ల పక్కన తిరిగేవాళ్ళు, ఫోన్ వస్తే మాట్లాడుకోవడానికి ఆగి ఆ చెట్టు కింద మాట్లాడేవాళ్ళు. నేను కూడా ఎన్నోసార్లు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఆ చెట్టు కింద ఫోన్ వస్తే బయటకు వెళ్తున్నప్పుడు బైక్ వేసుకొని ఆపి చెట్టు కింద ఆపి మాట్లాడేదాన్ని. కొందరు ఆ చెట్టు కింద కూర్చునేవాళ్ళు, రిక్షాలు ఆటోలు తోలుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు కింద ఎవరు కూర్చోడానికి లేదు, ఆ చెట్టుని దేవతం చేసి పడేసింది ఇవిడ. ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్లో మగ్గం వర్క్ జాకెట్లు, చీరలు, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా, మొత్తం ఇక ఫ్యాన్సీ ఐటమ్స్, చీరలని, నగలని అన్నీ దొరికి ఒక లేడీస్ సంబంధించి షాప్ పెట్టి ఈ చెట్టుని అమ్మవారిగా మార్చేసి క్రియేట్ చేసేసి ప్రచారం చేసేస్తుంది. మనకి హిందుత్వంలో అంధవిశ్వాసాలు పెరిగిపోయి ఇలాగే స్వార్థపరాయణత్వంతో, కేవలం స్వార్థంతో ఎవరికి నచ్చిన ఆటలో వాళ్ళు ఆడుతూ ఉంటారు. మనబోటి వాళ్ళు ఏంటిదని ప్రశ్నించకూడదు. మనబోటి వాళ్ళు ఏంటిది అని ప్రశ్నిస్తే హిందుత్వ ద్రోహి. హిందూ సమాజంలో చిలికలు తెస్తున్నాం. దేశద్రోహం, ఆర్మీలో పెరిగిన నేను దేశద్రోహిని. ఏమిటిది? ఇలాగా మహిళల్ని అందులో అమాయకంగా అమ్మవారి పేరు ఒకటి చెప్పి చెట్లు పొట్లు చూపించి మీరు అప్పటికప్పుడు చీరలు కట్టేసి వాటికి బ్లౌజులు తొడిగేసి కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టేసి అప్పటికప్పుడు రాత్రిగా చెట్టుని గుడిగా మార్చేయడం ఏంటి, చెట్టుని అమ్మవారిగా మార్చేయడం ఏంటి? మీ బిజినెస్ల కోసం కాకపోతే అడిగామనుకోండి దాడికి వచ్చేస్తారనమాట. అంటే ప్రశ్నించకూడదు, ఇలాంటివి ఏమీ అడగకూడదు. ఆలోచించండి. సమాజ నిర్మాణము ఒక నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణము ఊరికే అవ్వదు. అర్థమైంది కదా? ఇలాంటి బారిన పడకండి మహిళలు. ఇలాంటి వాటి జోలికి స్వయం ప్రకటిత మాతాజీలు రాత్రి చెట్లను దేవతలుగా మార్చే వైనాలు, రాత్రి చెట్లని గుళ్ళగా మార్చే వైనాలు, చెట్లని పుట్లని రాత్రి గుళ్ళుగా మార్చేస్తారు, దేవతలుగా మార్చేస్తారు. వీళ్ళకి అవసరం అనుకుంటే ఏమైనా చేస్తారు. నిన్నటి దాకా ఆ చెట్టు ఊరికే పడుందండి, నీడ కోసం అక్కడ నుంచొని సెల్ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళండి. ఇప్పుడు ఆ చెట్టు దేవత అయిపోయిందండి. వీళ్ళు ఇల్లు కట్టుకొని షాప్ పెట్టుకున్న తర్వాత
ఆ షాప్లో ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ ఐటమ్స్, చీరలు, జాకెట్లు అమ్ముతూ ఆ చెట్టును దేవతం చేసేస్తే ఇప్పుడు అందరూ ఆడకు వస్తారు, ఈడ కొనుక్కుంటారు ఈ షాప్లో. వీళ్ళ వ్యాపారం కోసం రాత్రికి పచ్చటి చెట్టుని దేవతగా మార్చేశారు. ఆలోచించండి, బయటకు అమ్మవారు అని ఒక సెంటిమెంట్. నా బోటి వాళ్ళు అడిగితే అమ్మవారికి వ్యతిరేకం, వీళ్ళు వైష్ణవులు. ఇది కళ్ళ ముందు జరిగే ఈ విధమైన మోసాలు ఎవరు పట్టించుకోరు, ఎవరికి అక్కర్లేదు, ఎవరు అడగరు. ఈ ఆరిందాల్లాగా మాట్లాడతారు నా గురించి, ఏదో ప్యాంటు షర్ట్ వేసుకున్నారని నా గురించి మాట్లాడతారు ఆరిందాలు. వీళ్ళు కూడా కనీసం అట్లాంటి విషయాలు ప్రశ్నించాలి, మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. దేవుడి పేరుతో భక్తి ముసుగులో, ఆధ్యాత్మికత ముసుగులో, సాధన ముసుగులో మోసపోవడం తప్పు, సాంప్రదాయ ముసుగులో మోసపోవడం తప్పు. కట్టుబాట్లు, ఆచారాలు ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యకరమైన మనిషి వికాసం కోసం, ఒక ఆరోగ్యకరమైన జీవితం కోసము, ఒక ఆరోగ్యకరమైన సామాజిక వికాసం కోసము, అభివృద్ధి కోసం, అభ్యుదయం కోసం, ప్రగతి పదంలో దేశాన్ని, ధర్మాన్ని నడిపించడం కోసం వచ్చే కట్టుబాట్లు మన స్వార్థాలకి, మనం బిజినెస్ చేసుకోవడానికి ఇంకా అక్కడ మొదలెట్టేస్తారు. ఏదో ఒక అద్భుతాలు ఇక్కడ జరిగిపోతున్నాయి, అందరు రండి. జనాలకు అవే కావాలి, పరుగులు పెడతారు. ఎవరండి సంస్కరిస్తారు? గురజాడలు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వారు, ఇంకా ఎంతమంది వచ్చి, ఎంతమంది వివేకానందులు వచ్చి, ఎంతమంది వచ్చి సంస్కరించబడతారు. ఎవరికి వాడు తెలుసుకోవాలండి. చదువుకుంటున్నాం, మనం అందరం డిగ్రీలు చదువుతున్నాం, ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మనం తెలుసుకోండి. ఏదో ఎద్దు ఈనింది అనగానే దూడం కట్టేయండి అని పరుగులు పెట్టడం కాదు. ఎద్దు ఎలా ఈనుతుంది అని నిలబడి కాసేపు ఆలోచించే ప్రయత్నం చేసిన రోజున సమాజం మారుతుంది. ఇలాంటి విషయాల గురించి చెప్పి ఒక అప్రమత్తత కలిగించే ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక హిందుత్వంలో, ఒక మతంలో ద్రోహులుగా, మతం ముసుగులో దొంగలుగా చిత్రీకరిస్తున్నారు ఈ దొంగ వేదవలు. జాగ్రత్తగా ఉండండి మహిళలారా, బీవేర్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాలు ఇవి గుళ్ళు కాదు, ఏమీ కాదు. వీళ్ళ వ్యాపారాల కోసం ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. జై శ్రీకృష్ణ.